ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చదివిన వాక్య భాగంలో ప్రభు దాసత్వం గురించి మాట్లాడుతున్నారు. దాసత్వం అనేది ఒక క్రియాశీలకంగా ఒకరి చేతి కిందకి వెళ్ళిపోయినటువంటి స్థితి. అది ఏదైనప్పటికీ అది వారిని ఏలుబడి చేస్తుంది అని అర్థం. ఆ దాసత్వంలోకి వెళ్ళిన వారు దేని కిందకైతే వెళ్ళారో అది వారిని ఏలుబడి చేస్తుంది. ప్రభు అంటున్నారు, మీరు ఇద్దరు యజమానుల దగ్గర పని చేయలేరు, కాబట్టి మీరు ఏదో ఒకదాన్ని మాత్రమే మీరు చూస్ చేసుకోగలరు, మీరు ఎంచుకోగలరు. ఒకే సమయంలో రెండు చోట్ల మీరు ఉండలేరు. సూర్యుడు చంద్రుడు ఒకసారి రాడు, కాబట్టి ఏదో ఒకటే మీరు దాన్ని సమర్థవంతంగా చేయగలరు. ఏదైనప్పటికీ మీరు ఇద్దరు యజమానులు కలిగి ఉంటే ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని తృణీకరిస్తారు, లేదా ఒకరికి విలువిస్తారు, ఒకరికి దూరంగా ఉంటారు. ఈ విషయాలు చెప్తూ ప్రభు అంటారు, మీరు సిరికి దేవునికి అనగా ధనానికి దేవునికి మీరు దాసులుగా ఉండలేరు. ఎవరో ఒక్కరిని మాత్రమే మీరు ప్రేమించగలరు, ఎవరో ఒకరి కిందే మీరు ఉండగలరు. ఒకవేళ ధనానికి మీరు దాసోహం అయితే ధనం మిమ్మల్ని రక్షించలేదు. వాక్యం సెలవుస్తుంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి నీ ధనము అక్కరకు రాదు. ఎంత ధనము సంపాదించుకున్నా, ఎంత ఆస్తి కూడబెట్టుకున్నా ఉగ్రత దినమందు అనగా దేవుని ఉగ్రత రాబోతున్నటువంటి ఆ రోజున దాచుకున్నటువంటి ధనము ఆస్తి సంపాదన ఏది కూడా అక్కరకు రాదు. ఇంకా వాక్యంలో రాయబడిన మాట, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. మరియు ఇంకో తిమోతి పత్రికలో మనం చూస్తాం, సమస్త కీడుకు ధనమే మూలం. అన్ని కీడులకి మూలం ఏంటయ్యా అంటే ఈ ధనమే. అనుకోవచ్చు, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ధనమే కదా ఉంది, ధనము లేకపోతే పని ఎలాగా సమర్థవంతంగా సాగుతుంది, ప్రతిదీ కూడా ధనముతో ముడికట్టుకుని ఉంది అని అనుకోవచ్చు. దేవుడు అంత ఉపయోగకరంగా ధనాన్ని సృష్టించినప్పుడు ధనాన్ని ఎందుకు పొందుకోకూడదు, ఎందుకు దాచుకోకూడదు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రారంభంలో దేవుడు సృష్టించినప్పుడు ఆయన సృష్టిని మాత్రమే సృష్టించాడు, కానీ సృష్టిని ఏలుబడి చేసే విధంగా మానవుని మాత్రమే సృష్టించాడు. కానీ నేటి దినాన్ని మనం చూస్తే సృష్టిని ఏలుబడి చేసేది మానవుడు కాదు, ధనము. ఈ ధనము మనిషిని కూడా ఏలుబడి చేస్తుంది. దేవుని ఉద్దేశం మనిషి సమస్తమును ఏలుబడి చేయాలి, కానీ ధనము ఏలుబడి చేస్తుంది. ఏ మనిషి సర్వ సృష్టిని ఏలుబడి చేయాలని నేను వారిని అధిపతిగా అధికారిగా నేను నియమించాను, ఆ మనిషిని ఈ నేటి దినాన ధనము ఏలుబడి చేస్తుంది. ప్రభు అంటున్నారు, అది గుర్తించి దాన్ని ఎరిగిన వాడై ప్రభు సశరీరుడిగా ఈ భూమి మీద సంచరిస్తున్న దినముల్లో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్న మాట, మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండనేరరు. మీరు లోకాన్ని ఏలుబడి చేయాలని జలరాశులను, ఆకాశ పక్షులను, భూజంతువులను అన్నిటిని మీరు లోపరుచుకుని దాన్ని ఏలండి అని నేను మీకు చెప్తుంటే మీరు వాటిని ఏలుబడి చేయక మీరు ధనము అనేటువంటి దాని కిందకి దాసత్వానికి వెళ్తున్నారే. ఈ ధనాన్ని నేను సృష్టించలేదు. నిజమే, ధనాన్ని దేవుడు సృష్టించలేదు. సాతాను గడి వేసేటువంటి అగ్ని బాణాల్లో ధనము అనేది ఒక బలమైన బాణం. వాటి బాణాలు అనేకం. గర్వము, అహంకారము, అబద్ధాలు, వ్యభిచారము, కాముకత్వము మరియు ధనము. ఈ ధనము అతి ప్రాముఖ్యమైనటువంటి బాణంలో ఒక బాణం. దానికి దాసోహం అవనవాడు దేవుని సేవకుడు మాత్రమే, దేవుని దాసుడు మాత్రమే దానికి దాసోహం అవడం. దేవునికి దాసోహం కానివాడు, దేవునికి దాసుడు కానివాడు ప్రతివాడు కూడా ధనానికి దాసోహం అవుతాడు, ధనానికి దాసుడుగా మార్చబడతాడు. ప్రభు అంటున్నారు, మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరయ్యా, ఎవరు ఒక్కరికి మాత్రమే మీరు దాసులుగా ఉండగలరు. ధనాన్ని మీరు ద్వేషించండి, ధనం మీరు దాచుకోవద్దు. ఎందుకంటే ధనము సాతానుగాడు వేసేటువంటి ఉచ్చు, ఒక ట్రాప్, అది ఒక వల. దానిలో మీరు చిక్కుబడి ఉండకూడదు. మీరు బయటికి రండి, నాకు మీరు దాసులుగా ఉండండి, నా మాట మీరు వినండి, నేను మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాను, ధనానికి ఏలుబడి చేసేటువంటి రాజులుగా మిమ్మల్ని చేస్తాను. కానీ మీరు ధనం ఏలుబడి చేసేటువంటి కీలు బొమ్మల్లాగా మీరు ధనానికి కిందకి వెళ్తున్నారు. ధనాన్ని నేను సృష్టించలేదు. ఒకవేళ ధనాన్ని మీరు కూడగట్టుకోవాలి, కాపాడుకోవాలి, దాచుకోవాలనుకుంటే కనుక ధనం మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధనం దేవుని సృష్టి కాదు గనక, సాతానుగాడి యొక్క సృష్టి గనక, వాడు తీసుకొచ్చాడు గనక, వాడి యొక్క క్రియలు మన ఇంట్లో ఉంటే అది ఆశీర్వాదం కాదు. అందుకే వాక్యం, ధనం సమస్త కీడుకు మూలం. ఎందుకు సమస్త కీడుకు ధనం మూలము? అన్నిటికీ ముఖ్యం ధనమే కదా, అది కీడుకి ఎలా మూలం అవుతుంది అని ఆలోచించినట్లయితే మనం, ధనము సాతానుగాడి యొద్ద నుంచి వచ్చింది. వాడు సృష్టించిన సృష్టి, వాడు సృష్టించినటువంటి బాణం, అది ఒక వల. ఇప్పుడు అది మన ఇంట్లో ఉండకూడదు. సాతానుగాడి క్రియలు ఏవి కూడా మన ఇంట్లో ఉండకూడదు. మన యొద్దకు డబ్బు వచ్చింది, సంపాదించాం, అది ఎక్కడి వరకు వాడుకోవాలో అక్కడి వరకు వాడుకోవడం, దాన్ని ఎక్కువసేపు మన ఇంట్లో ఉంచుకోకూడదు, దాన్ని మనం దాచుకోకూడదు. ప్రభు అంటారు, మీరు దానికి దాసోహం అవ్వకండి. ఎప్పుడు ఆ బీరువా లాకర్ను ఓపెన్ చేసి ఎంత డబ్బులు ఉన్నాయి అని లెక్కేసుకోవద్దు.
లేదంటే పర్సు ఓపెన్ చేసి నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని చూసుకోవద్దు. లేదా ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకొని నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని చూసుకోవద్దు. లేదంటే ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులోకి వెళ్ళి ఇంకా ఎంత ఉంది అని కనుక్కోవద్దు. ఎల్లప్పుడూ దాని గురించి ఆలోచన, దాని మీద ధ్యాస, దాని మీదే పూర్తి యావ పెట్టి చూసినట్లయితే దానికి మీరు దాసులు అవుతున్నట్లు ప్రభు అంటున్నారు. మీరు ధనానికి దాసులు కాకండి, మీరు దేవునికి మాత్రమే దాసులు కండి. ఈ విషయాన్ని ప్రభు వివరిస్తూ లూకాసు వార్తలో మనం ఒక విషయాన్ని చూస్తాం. 18వ అధ్యాయము 18వ వచనం నుండి చూసినట్టయితే, ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి, యవ్వనస్తుడు, దేవుడు ఆ దారి గుండా వెళ్తూ ఉంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే ఆ వ్యక్తి, సద్బోధకుడా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అయ్యా దేవుని ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించు అని అంటే, ఆ యవనస్తుడు అంటాడు, నేను చిన్నప్పటి నుంచి వాటిని అనుసరిస్తూనే ఉన్నాను, నాలో ఏ లోపము లేదు అని అంటున్నాడు. ప్రభు అంటున్నారు, నిజంగానేనా? అవునయ్యా, నిజంగానే. మరైతే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనేటువంటి మాటను నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఆజ్ఞను పాటిస్తున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు పాటించట్లేదు అనుకుంటా. నేను అన్ని బాగానే పాటిస్తున్నానే. కాదు, నువ్వు పాటించట్లేదు. ఏ విషయంలో నేను పాటించట్లేదు అంటారు బోధకుడా, చెప్పండి. ప్రభు అంటారు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అనగా నీ చుట్టూ ఎంతమంది భేదులుంటే నువ్వు మాత్రం విలాసవంతమైనటువంటి సుఖ జీవితాన్ని జీవిస్తున్నావే, ఇది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అవుతుందా? నువ్వు విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నావు, అది నీకు పరలోకాన్ని చేర్చదు, అది నిన్ను దేవుని రాజ్యానికి అనుమతి చేకూర్చదు, నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి నీ ధనమంతా పేదలకు పనిచేసే, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నాకు మాత్రమే దాసుడుగా ఉండు, ధనానికి దాసుడు కాకు. నీవు ఇప్పటి వరకు ధనానికి దాసుడుగా ఉన్నట్టు నేను చూస్తున్నాను. నువ్వు ధనానికి మాత్రమే దాసుడుగా ఉన్నావు, నువ్వు నాకు దాసుడుగా లేవు. ఇప్పటికైనా నీవు నీ ధనాన్ని విడిచిపెట్టి నాకు దాసుడుగా నీవు అడుగు వేసిన ఎడల నేను నిన్ను సృష్టిని ఏలుబడి చేసేటువంటి శిష్యుడిగా చేస్తాను, భూమిని తలక్రిందులు చేయువానిగా నేను చేస్తాను, ధనముని కాళ్ళ కిందకు వచ్చేట్టుగా నేను చేస్తాను అని ప్రభు చెప్తుంటే అతను అంటాడు, లేదు, నాకు విస్తారమైన ధనం ఉంది, ఇంత సుఖ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని నేను విడిచిపెట్టి నీతో గుడారం కూడా లేదు, ఎక్కడ పడుకుంటావో తెలియదు, ఎటు వెళ్తావో తెలియదు, ఎండలో అలమటిస్తూ మంచినీళ్ళు కొరకు, దాహార్తి కొరకు ఎదురు చూస్తూ నీ వెనకాల నేను రావాలా? నేను రాను. నాకు ఈ సుఖ జీవితమే బాగుంది, నేను ధనానికి మాత్రమే దాసుడుగా ఉంటాను, దేవునికి దాసుడుగా ఉండను అని దేవునికి చెప్పి వెనుకడుగు వేసినట్లుగా మనం లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూస్తాం. అయితే ప్రభు అంటారు శిష్యులను చూసి, అతను వెళ్ళిపోయిన తర్వాత, శిష్యులారా, సూది బెజ్జములో ఒంటి ఒకవేళ దూరొచ్చు, అది అతి కష్టం, అసాధ్యము కూడా. ఒకవేళ దూరితే దూరొచ్చు కానీ పరలోక రాజ్యానికి ధనవంతుడు మాత్రం రాడు, చేరడు. పొరపాటును కూడా ధనవంతుడైన వాడు దేవుని రాజ్యానికి చేరడం. నేటి దినాన ధనవంతులు కావడానికి అనేకమైనటువంటి తప్పుడు దుర్బోధలు బోధిస్తూ, తప్పుడు మార్గాలు ఎంచుకుంటూ, సాతాను క్రియలను సంఘాలకు తీసుకొస్తూ చేసేవారు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ధనవంతులు కావడానికే సేవను అడ్డు పెట్టుకొని ధనాన్ని సంపాదించుకుంటూ ఉండడం సాతాను యొక్క క్రియ. నేటి దినాన్ని మనం గుర్తించాల్సింది, ఈ ధనాన్ని దాచుకుంటే దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. నిర్మోహమాటంగా ప్రభు చెప్తున్నారు, ధనము సంపాదించుకున్న ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ఈ వాక్యాన్ని ప్రతి వారు ధనమునకు దాసులు కాక దేవునికి మాత్రమే దాసులు అయ్యి, నేటి దినం నుంచి ధనమునకు మనం విలువివ్వక ధనాన్ని మన పాదాల క్రింద పెట్టి దానితో ఎక్కడి వరకు వాడుకోవాలో అక్కడి వరకు దాన్ని వినియోగించి, లేని వారికి పేదలకు ఇంకా మన దగ్గర మిగిలితే వాటిని పంచి వారి అక్కర్లో మనం పాలిభాగస్తులవుటకు వారి అక్కను తీర్చువారంగా సత్క్రియలు చేస్తూ ముందుకు సాగుదాం గాక. ఈయన దేవుడి మాటలు ప్రతి వారి హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చుట్టూ అనేకులు ధనానికి దాసోహులు అవుతుండగా, నేటి దినాన ప్రభా ధనానికి దాసులు మేము కాకూడదని, వాక్యం వింటున్న వారు ఎవరు కూడా ధనానికి దాసులు కాకూడదని, కేవలం నీకు మాత్రమే దాసులుగా ఉండాలని, నిన్ను మాత్రం వెంబడించాలని, నిన్ను మాత్రం అనుసరించాలని, నీ కాడి కిందకే మేము నిలబడి ఉండాలని, మేము చేరాలని మీరు తెలియజేసిన మాటను బట్టి నీకు వందనాలు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అట్టి విధంగా ధనానికి కాక నీకు దాసులవుటకు సహాయం చేసి వారిని దీవించండి. నీకు దాసులైతే సమస్తము వారి పాదాల కిందకు వస్తుందని మీరు తెలియజేసిన రీతిలో వారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డని నిండాలుగా దీవించిన ప్రతి అవసరం అక్కరను నీ మహిమలు తీర్చండి. ఏది కొదువుగా ఉన్న సమస్త కొదువులను తీర్చండి. సమస్త దారిద్రతను కొట్టివేయండి. ఆస్తికర్తలుగా మీరు చేసి సమృద్ధిని చేసి అప్పులు బాధ నుంచి విడిపించి సహాయం అనుగ్రహించమని, వారిని రాకడకు రాజ్యం సిద్ధపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలు దయచేసి వారిని నిండాలుగా దీవించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.